ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఎపిసోడు. ఇది ఏం జరిగింది మార్కెట్లో, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఎలా ఉందో, ఏం జరిగిందో చూద్దాం. నిన్న ఎప్పుడైతే 3వ తారీఖు జూన్ 3 ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ రావటం జరిగింది. 350 పైన బీజేపీ వస్తాయని రావటం జరిగింది. ఆ న్యూస్ తోటి నిన్న మార్కెట్ గ్యాప్ అప్ తోటే ఓపెన్ అవ్వటం జరిగింది. ఆ ఆల్ టైమ్ హైలోకి వెళ్ళటం జరిగింది. 76,738 పాయింట్లు, 76,738.89 పాయింట్లు పెరిగి ఆల్ టైమ్ హైకి 30 కంపెనీలు 30, నిఫ్టీ 50 అన్నీ కూడా పాజిటివ్లోనే పెరగడం జరిగింది గ్యాప్ అప్ తోటి. అన్నీ ఆ విధంగా ఉన్న టైంలో నిన్న ఒక్కరోజే అందరి ఏదైతే పెట్టుబడి ఉందనుకోండి, అంటే ఏ సెక్టార్లు పెరిగినాయి, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు బాగా పెరగడం జరిగింది. ఆదాని గ్రూప్ మొత్తం బాగా పెరగడం జరిగింది. ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుందో ఆదాని షేర్లు ఎప్పుడు లైమ్ లైట్లో ఉంటాయి. పబ్లిక్ సెక్టార్ యూనిట్లు అన్నీ కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు, ఎల్ఐసి లాంటివి, పవర్ గ్రిడ్ లాంటివి, పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అటువంటివి కూడా లైమ్ లైట్లో ఉంటాయి. అవన్నీ కూడా పెరగడం జరిగింది. ఎన్టీపీసీ పవర్ సెక్టార్ మొత్తం. తర్వాత ఏం జరిగింది, నిన్న అంతవరకు బాగానే ఉంది, ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగిన తర్వాత మళ్ళీ అంటే ఈ రోజుకి నిన్న ఆల్ టైమ్ హై, నిన్న హయ్యెస్ట్ టర్న్ ఓవర్ కూడా 5,22,000 కోట్లు హయ్యెస్ట్ టర్న్ ఓవర్ జరిగింది. దాంతోపాటు ఆదాని అంతకుముందు హిండెన్బర్గ్ అప్పుడు వెనకకి పోయిండు ఏది ఆ ఎలిగేషన్ తోటి. మళ్ళీ ఆదాని నెంబర్ 1కి రావడం జరిగింది. మళ్ళీ ఇది మన ఇండియాలో ఏదైతే ఫస్ట్ ఫైనాన్షియల్గా అన్నమాట అయిన తర్వాత ఇది ఇంతవరకు. మళ్ళీ ఏదైతే న్యూస్ ఉన్నాయో, ఉదాహరణకి నిన్న ఎగ్జిట్ పోల్స్ వల్ల సరికొత్త ఇండెక్స్ పెరగటం, 76,469 దగ్గర ముగించటం, అంటే 733 పాయింట్లు పెరగటం. 3 ఏళ్లలో ఇదే అతిపెద్ద లాభం. అంటే కరోనా తర్వాత ఫాల్ అయిన తర్వాత ఒకటే రోజు ఇంత పెద్ద పెరగటం. 14 లక్షల కోట్ల రూపాయలు మదుపర్ల సంపద పెరగటం. ఓవరాల్గా నిన్న 425.91 లక్షల కోట్లు బీఎస్సీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ జరగటం. అంటే ఏంటిది, ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి బీజేపీ వాళ్ళు ఫామ్ చేస్తారనే న్యూస్ తోటి ఎగ్జిట్ పోల్స్ జరగడం జరిగింది. ఇది అతిపెద్ద లాభంగా మనము గుర్తించవచ్చు. అయిన తర్వాత 2021 ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మీకు అన్నీ ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగాల్సి ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది కనుక మనము అదంతా ఎక్స్పీరియన్స్ మీనే. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ఎలక్షన్స్ టైంలో చూసి ఉండకపోవచ్చు మార్కెట్. ఎవరైతే సీనియర్ సిటిజన్లు కానీ, సీనియర్స్ కానీ ఎవరైతే ఉంటారో మార్కెట్లో అనలిస్టులు, వాళ్ళు ఆల్రెడీ మన ఎలక్షన్ టైంలో ఎగ్జిట్ పోల్ ఎలా ఉంటుంది, రియల్ ఎంత ఉంటుంది, ఎగ్జిట్ పోల్ అప్పుడు పెరిగితే రియల్లో ఎంతవరకు పడుతుందా, అంతే నిలబడుతుందా అనేది వాళ్ళ ఎక్స్పీరియన్సే. అయిన తర్వాత ఏదైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ హైయెస్ట్ రావడం జరిగింది నిన్ననే, ఇవన్నీ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టారు, బ్యాంకులు, ఆదాని గ్రూప్ షేర్లన్నీ బాగా టాప్ పర్ఫార్మెన్స్లో ఉండటం, రిలయన్స్ షేర్లు పెరగటం, వీటితో పాటు ఏవైతే 30లో 25 పాజిటివ్ ఉండటం, 5 ఉండటం, ఎన్టీపీసీ హైయెస్ట్ పెరగటం, రిలయన్స్ పెరగటం, ఇవి ఏవైతే మోదీ సర్కార్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అవుతుందనేది, మళ్ళీ ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయి, ఆర్థిక విధానాలు మళ్ళీ కంటిన్యూ అవుతాయి, వికసిత భారత లక్ష్యాలు దోహదపడుతూ ఉందని చెప్పేసి నిన్న అవన్నీ జరగడం జరిగింది. తర్వాత నిన్నటికి న్యూసు జీడిపి వృద్ధి రేటు కూడా మనకు రావడం జరిగింది. న్యూసు 2024-25లో 7% నమోదు కావచ్చు అనే అంచనాలు కూడా మార్కెట్కు ఉత్సాహం జరగడం. మళ్ళీ వీటితో పాటు నిన్న ఏదైతే జిఎస్టీ కలెక్షన్స్ హయ్యెస్ట్ అనమాట, తర్వాత అంటే జిఎస్టీ కలెక్షన్స్ హయ్యెస్ట్ రావటం, నైరుతి ఋతుపవనాలు అంటే మాన్సూన్స్ అవి పాజిటివ్గా ఉండటం, చురుగ్గా మనకి వస్తున్నాయి, అంటే అంతకుముందు కంటే కూడా మామూలు కంటే కూడా ఎక్కువ వస్తుంది అనేది. తర్వాత ఆటో సెక్టార్ సేల్స్ డేటా రావటం, అవి పాజిటివ్గా రావటం, ఇవన్నీ కూడా మనకి మార్కెట్కి దోహదపడింది. ఇవన్నిటితో పాటు ఏవైతే ఎస్బీఐ కూడా బాగా పెరగడం జరిగింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చి 50,000 దాటిపోయింది. తర్వాత రిలయన్స్ వచ్చి 1,00,000 కోట్లు
సంపద పెరగటం జరిగింది, 1,00,000 కోట్లు పెరిగింది. తర్వాత మళ్ళీ 77,000 వరకు పోవచ్చు అనేది ఇది సింపుల్గా నిన్న జరిగినటువంటిది. అయిన తర్వాత మళ్ళీ నిన్న ఇలాంటివి జరిగినప్పుడు ఎలా ఉంటుంది ఏముంటుందో చూద్దాం. ఎప్పుడైనా కానీ ఎలక్షన్స్ టైంలో ఎగ్జిట్ పోల్ ఒక మాదిరి ఉంటుంది, రియల్ ఒక మాదిరి ఉంటుంది. ఎగ్జిట్ పోల్కి రియల్కి ఏం జరుగుతుంది, ఇది చరిత్రలోనే ఈ ఇండెక్స్ ఏదైతే ఉందో అత్యధికంగా లాభం జరగడం జరిగింది నిన్న. తర్వాత ఈ నిన్న ఒక్కరోజే మనకి సుమారుగా 14 లక్షల కోట్ల రూపాయలు, 13.78 లక్షల కోట్లు పెరిగింది అనేది ఉంది. తర్వాత బీఎస్సీ ఏదైతే ఉందో మార్కెట్ క్యాపిటలైజేషన్ 425.92 లక్షల కోట్లు అయిన తర్వాత హైయెస్ట్ పెరిగింది ఇప్పుడు నిన్ననే అనమాట. 2024 జూన్ 3లో 2,507.47 పాయింట్లు పెరగడం జరిగింది. 2020 ఏప్రిల్ 7వ తారీఖు 2,476.26 పాయింట్లు పెరగడం జరిగింది. 2021 ఫిబ్రవరి 1లో 2,314.84 పాయింట్లు. ఇట్లా అంటే ఏంది, 2,000, 2,400, 1,800 రిజల్ట్స్ డేలు ఉంటాయో, ఏదైతే ఎగ్జిట్ పోల్ కానీ ఎగ్జిట్ పోలు అంటే రిజల్ట్స్ డే ముందు కానీ రిజల్ట్స్ డే రోజు కానీ ఇలా జరిగినాయి అనమాట. ఏంటిది 2,000 అంటే హైయెస్ట్ వచ్చి 2,500. ఇట్లా 2022లో కూడా 1,534 పాయింట్లు ఒక్కరోజు పెరగటం. ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో వీటన్నిటితో పాటుగా జనరల్గా ఏం జరుగుతుంది అంటే, ఏదైతే మనము గమనించినట్లయితే ఈ జరుగుతున్నది ఎగ్జిట్ పోల్కి ముందే అంటే ఏంది, జనరల్గా మ్యూచువల్ ఫండ్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్లు అంతా కూడా ముందుగానే ఉంటారు రెడీగా. ఇంకొకటి ఇప్పుడంతా కూడా ఆల్గో సిస్టమ్ వచ్చింది, ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆల్గో సిస్టమ్ తోటి మార్కెట్ ఏదైతే ముందుగా పసిగడుతుందో గ్యాప్ అప్ అన్న అవుతుంది, గ్యాప్ డౌన్ అన్న అవుతుంది. ఈ గ్యాప్ అప్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక పైకి పోయి ఉంటుంది అనమాట. మనం కొందామన్నా మనకు ఛాయిస్ ఇవ్వదు. ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది మనం అమ్ముదామన్నా మనకు ఛాయిస్ ఇవ్వదు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ రోజుకి వచ్చేటప్పటికి ఏం జరిగింది, ఏం జరుగుతున్నది, ఏం జరగబోయేది, జరిగింది ఇది ఈ ఎగ్జిట్ పోల్. ఈరోజు మనకు తెలిసిందే ఏంటిది అంటే, రిజల్ట్స్ 350 కంటే పైన వస్తాయి బీజేపీకి అనేది నిన్నటి వార్త. ఈరోజు ఏంది 300 వరకే వస్తాయి అనేది ఈరోజు అనమాట. అంటే ఏంది, బీజేపీనే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, ఎన్డీఏనే. కాకపోతే అనుకున్న సీట్లు అంటే వాళ్ళు అనటం ఏంటిది 400 అని అంటున్నారు. నిన్న ఏమైంది ఎగ్జిట్ పోలు 350+ అన్నారు. ఓకే, అంటే 400, 350+. ఇప్పుడు బిలో 300 అంటున్నారు. అక్కడ ఏం జరిగింది, స్టార్టింగ్లోంచే స్టార్ట్ అయింది. ఏది గ్యాప్ మార్కెట్ ఎప్పుడైతే రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్ కాకుండా రియల్ కౌంటు ఏదైతే వస్తున్నాయో అక్కడి నుంచి మార్కెట్లో పడటం స్టార్ట్ అయింది. ఆ పడటం 6,000 పాయింట్ల వరకు కూడా పడిపోవటం జరిగింది. ఇప్పుడు ఆదాని గ్రూప్ మొత్తం షేర్లన్నీ కూడా భారీ నష్టాలకు పడటం జరిగింది. ఒక టైంలో 12:30 ఆ టైంలో 35 లక్షల కోట్ల రూపాయలు మదుపర్ల సంపద ఆవిరైనట్టుగా చెప్పడం జరిగింది. ఈ 35 లక్షల కోట్లు నిన్న 14 లక్షల పెరిగితే మన ఆస్తి ఈరోజు 35 లక్షల కోట్లు పోయినాయి అన్నట్టు. అయిన తర్వాత ఇప్పుడు మనము చూస్తే నిన్న 76,738 ఉంటే ఈరోజు లో వచ్చేటప్పటికి 70,234. 76,738 నిన్న హై ఉంటే ఈరోజు లో వచ్చేటప్పటికి 70,234. 76,730లోంచి 70,234 కనుక తీసేస్తే 6,400 చిల్లర అనమాట. సుమారుగా 6,500 సుమారు 6,500 పాయింట్లు ఒక్క రోజులోనే నిన్నటి నుంచి ఈ రోజుకి ఫాల్ అవ్వటం జరిగింది. అయితే నిన్న కూడా ఆల్ టైమ్ హై నుంచి ఒక 200 పాయింట్లు తక్కువతోటి క్లోజ్ అవ్వడం జరిగింది. ప్రీవియస్ క్లోజ్ చూస్తే 76,468, 76,738, 76,468 కొంచెం తక్కువతోటి. మళ్ళీ ఈరోజు ఏమైంది, ఓపెనింగ్ 76,285 తోటి ఓపెన్ అయిండు. అంటే ఏంది, నిన్న క్లోజ్ అయిన దానికంటే కొంచెం తక్కువతోటే. కానీ మళ్ళీ ఓవరాల్గా చూస్తే 12:30 ఆ టైంలో 70,234 వచ్చింది 12:28 నిమిషాలకి. 12:28 తర్వాత మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవటం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్టయితే గ్రాఫ్ని ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఇది అనమాట టైం కరెక్ట్గా 12:28కి సపోర్ట్ తీసుకుంది.
ఈ సపోర్ట్ తీసుకున్న 6,000 పాయింట్లు చివరికి ఏం జరిగింది? ఇప్పుడు 4,390 పాయింట్లతోటి మైనస్లోనే బీఎస్సీ సెన్సెక్స్ క్లోజ్ అవడం జరిగింది. ఇప్పుడు ఎన్ఎస్సి వచ్చి 1,379.40 పాయింట్లు క్లోజ్ అవడం జరిగింది. ఇవి టాప్ గెయినర్స్ వచ్చి ఈరోజు హిందుస్థాన్ అంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఇక్కడ మనం గమనించినట్టయితే ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఒక్కటి తప్ప ఈరోజు అన్నీ కూడా ఫాల్ అయినాయి. మెయిన్ బాగా ఫాల్ అయినాయి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. ఎప్పుడైతే ఒకటే బాగా గమనించాలి మనం, ఈ మధ్యకాలంలో విపరీతంగా బాగా పెరిగినటువంటి షేర్లు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, తర్వాత అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు, నెంబర్ 2 ఆదాని గ్రూపులు, ఈ ఆదాని షేర్లు, పవర్ సెక్టార్లు ఏవైతే ఇవన్నీ బాగా పెరిగినాయో ఒక్కసారి ఎప్పుడైతే 300 లోపు వస్తాయని మార్కెట్ ఏదైతే అంటుందో అంటే బీజేపీకి ఎక్కువ రావు అనుకున్నంతగా అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా లేవు అని ఈరోజు అనమాట. కానీ ఓవరాల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసేది బీజేపీనే. మనకి సాయంత్రానికో రేపొద్దు వరకు కన్ఫామ్ అయిపోతుంది, నైట్ వరకల్లా మొత్తం క్లియర్ అయిపోతుంది ఏది అనేది. ఎందుకు అని అంటే ఉదాహరణకి ఇక్కడ మనం చూసినట్టయితే 295 సీట్స్ వస్తాయనేది ఒక ఇప్పుడు న్యూస్ అనమాట. అంటే బిలో 300, మళ్ళీ దీంట్లో కూడా బీజేపీ కాకుండా అలయన్స్ తోటి అంటే మన ఇప్పుడు టీడీపీ ఇవన్నీ కలిపి బిలో 300 వస్తాయి అనేది అనమాట. అంటే 272 సరిపోతుంది బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. కానీ ఈ అలయన్స్ అంటే ఒక్క బీజేపీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళతో కలుపుకున్నప్పుడే బిలో 300కి వస్తున్నారు కాబట్టి మార్కెట్కు సపోర్ట్ చేయలేదు అనేది అనమాట. ఇక దీంతో పాటు ఏదైతే ఇక జరగబోయేది ఇంతవరకు జరిగింది, ఈ జరిగింది ఏదైతే మనం చూసినట్లయితే ఎప్పుడైనా కానీ మార్కెటు చాలా ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఉదాహరణకి ఒకప్పుడు అంతకుముందు ఎలక్షన్స్ కానీ ఎగ్జిట్ పోల్ కానీ లేకపోతే రియల్ మార్కెట్ కానీ పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోయేది. ఎందుకంటే ఇంత అడ్వాన్స్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉండకపోయేది. ఛానల్స్ ఉంటాయి కానీ ఏదో కొద్దిగా జరుగుతూ ఉంటుంది. మామూలు ఇన్వెస్టర్స్కి అందదన్నమాట. మామూలు ఇన్వెస్టర్స్కి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు నెక్స్ట్ డే పేపర్లో పడితే తప్ప తెలవకపోయేది. ఎందుకంటే ఎగ్జాంపుల్ విలేజెస్లో కానీ డిస్టిక్లలో కానీ అప్పుడు ఇంటర్నెట్ ఇంత ఎక్కువ లేకపోవటం, టీవీ సదుపాయాలు, కరెంటు ప్రాబ్లమ్స్, వీటన్నిటితోటి మార్కెట్ ఎక్కువ శాతం మాన్యువల్గా జరిగే టైంలో అంటే ఇంటర్నెట్ ఎక్కువ సదుపాయాలు లేనప్పుడు, అవేర్నెస్ లేనప్పుడు ఇంతమంది అకౌంట్లు డీమ్యాట్ అకౌంట్లు ఇప్పుడు కోట్లలోకి పోయినాయి, అప్పుడు లక్షల్లో కూడా లేవు. అందుకని పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోయేది. ఇప్పుడు ఏమైంది, డీమ్యాట్ అకౌంట్లో కోట్లలోకి పోయింది. షేర్ మార్కెట్ ఇన్ఫర్మేషను ఇమీడియట్గా పాస్ అవటం అంటే ఛానల్స్ అనుకోండి, వాట్సాప్ గ్రూపులు అనుకోండి, లైవ్ అనుకోండి, టీవీలు అనుకోండి, ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్గా అంటే ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అనుకోండి, వీటితోటి ఏమవుతుంది, ఏం జరుగుతున్నా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మార్కెట్స్ మీద ఎఫెక్ట్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, న్యూట్రల్ ఎనీ అలా జరుగుతుందన్నమాట. ఇకపోతే వీటితో పాటుగా రేపు ఏం జరగబోతుంది, ఎప్పుడైనా కానీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసినా ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఎంటీఎఫ్లు మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీస్ అంటే 20-23%కి హోల్డింగ్స్ ఉంటాయి, ఏది మనం ఈక్విటీలో కొనుక్కోవటానికి. అదొక వాళ్ళందరూ ఏమవుతుంది, మార్జిన్స్ ఇప్పుడు కట్టాలన్నమాట. ఇప్పుడు మార్జిన్స్ కనుక వాళ్ళు పే చేయకపోతే వాళ్ళవన్నీ కూడా సిస్టమే కట్ ఆఫ్ చేస్తుంది ఒకటి. ఇక తర్వాత నిన్నటి వరకు వచ్చేటప్పటికి నిన్న మార్కెట్ బాగా ఆల్ టైమ్ హైకి పోయింది కదా, అప్పుడు కాల్ ఆప్షన్స్ అన్నీ హై ప్రీమియంలో అంటగడతారు. అంటే నిన్న పుట్లు కొన్న వాళ్ళందరూ జీరోలు అయిపోతాయి. అంటే మొన్నటికి అంటే ఇప్పుడు ఇవాళ మంగళవారం, నిన్న సోమవారం ఎగ్జిట్ పోల్ వచ్చిన రోజు. అయితే శుక్రవారం నాడు పుట్లు కొన్న వాళ్ళందరూ నిన్న జీరోలు అయిపోయారు. శుక్రవారం నాడు కాల్స్ కొన్న వాళ్ళందరూ నిన్న గెయినర్సు. కానీ వాళ్ళందరికీ ఏముంటుందంటే ఎగ్జిట్ పోలే ఇట్లుంది, మన అంటే కాల్ ఆప్షన్స్ బాగా ప్రీమియంలు పెరిగినాయి కాబట్టి మనం ఎందుకు అమ్మాలి, మనం ఇంకా టైం ఉంది కదా మనకి, ఇప్పుడు మార్కెట్ 1,000 పాయింట్లు ఆల్ టైమ్ హైక్ పోయింది కాబట్టి రేపు రియల్ రిజల్ట్స్ వస్తే ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అమ్మరు. కానీ మ్యూచువల్ ఫండ్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్లు ఏం చేస్తారు, ఆ పై కాల్స్ అమ్మేస్తారు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళందరికీ పచ్చగా కనపడుతుంది అనమాట. ఎప్పుడైతే మార్కెట్ బాగా పెరిగిందో, మార్కెట్ పచ్చగా ఉందనుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఇక కాల్స్ కొంటారు, వీళ్ళు అమ్ముతారు. ఏది మ్యూచువల్ ఫండ్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషన్లు. అయితే నిన్న పుట్లు కొన్న వాళ్ళు ఎవరు ఉంటారంటే ఎవరు కొనరు, ఎక్కువ శాతం ఉంటారు 1-2%. కానీ ఎక్కువ శాతం మార్కెట్ అనేది పాజిటివ్గా ఉంది కాబట్టి
పుట్లు కొనరు. ఈరోజు పొద్దున్న ఏమైంది, గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ కాగానే 6,000 పాయింట్లకు పడేటప్పటికి సెన్సెక్స్ ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ పుట్లు ప్రీమియం బాగా పెరుగుతాయి. మళ్ళీ ఏం చేస్తారు, ఇప్పుడు పుట్లను కొనిపిస్తారు. అంటే ఇప్పుడు చాలామందికి ఎట్లుంటుందంటే సింపుల్గా చెప్తున్నా, ప్యానిక్ అవుతారనమాట. ప్యానిక్ అవటం అంటే ఏంది, బాగా పెరుగుతుందంటే అప్పటిదాకా ఊకుంటారు, పెరిగినాక కొంటారు. అంటే ఇంకా పెరుగుతుందని ఆశ, ఇక పడుతుంది ఇక పడిపోద్దని మళ్ళీ ఆశ. ఇప్పుడు ఏం చేస్తారు, బాగా పడ్డాక మళ్ళీ పుట్లు కొంటారు. ఆ పుట్లన్నీ ప్రీమియం హై ఉంటాయి. ఎప్పుడైనా కానీ బాగా పెరిగినప్పుడు కాల్స్ ప్రీమియం హై ఉంటాయి, పడ్డప్పుడు పుట్లు ప్రీమియం ఉంటాయి. ఎవరు అమ్ముతారు, మ్యూచువల్ ఫండ్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్లు, హెచ్ఎన్ఐలు, ఎవరైతే అంటే కొంచెం అబ్జర్వేషన్ చేసేవాళ్ళు, ఎప్పుడైతే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మీద కాల్స్ పుట్స్ ఫీచర్స్ మీద బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు రివర్స్ చేస్తారు. ఎప్పుడైనా జనరల్ జరిగేది అదే కథ. ఇక రేపేం జరగబోతుంది, ఇవి అయిపోయినాయి, స్క్వేర్ ఆఫ్లు అయిపోతాయి, ఎంటీఎఫ్లు అయిపోతాయి. ఎప్పుడైతే ఎఫ్ఎండ్ఓలో మార్జినల్ షార్ట్ ఫాల్ వస్తాయి మళ్ళీ ఇప్పుడు, అంటే అసలు కాల్స్ కొన్నోళ్ళు పుట్టు కొన్నోళ్ళు వాళ్ళది అయిపోయినరు. ఇక రెండోది, ఈ ఎంటీఎఫ్లు ఈక్విటీలో కొనుక్కొని సొంత పైసలు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఉంటే నో ప్రాబ్లం, వాళ్ళకి అంటే మార్జిన్ ఏదైతే ఉందో వాళ్ళు కొనుక్కున్నారు, డిమాట్లో పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకేం ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఎవరు జరుగుతారు, ఎంటీఎఫ్లో కొన్న వాళ్ళకి మార్జిన్ షార్ట్ ఫాల్ అయ్యి వాళ్ళు పే చేస్తున్నాం, ఓకే నో ప్రాబ్లం. మార్జిన్ షార్ట్ ఫాల్ ఉండి పే చేయకపోతే వాళ్ళకి కూడా స్క్వేర్ ఆఫ్ చేస్తుంది సిస్టమ్. మళ్ళీ ఇంకోటి ఏంది, ఫీచర్స్ బై చేస్తారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలా 100లో 90 మంది ఎక్కువ శాతం బై చేసి సెల్ చేస్తారు. అంటే ఇప్పుడు పెరుగుతూ ఉంది, అందరు ఫ్యూచర్లు బై చేస్తారు, అంతే తప్ప ఫ్యూచర్ షార్ట్ కొడదామని అనుకోరు. ఎందుకంటే ఫ్యూచర్ షార్ట్ కొడితే ఇప్పుడు మార్కెట్ ఇంత పచ్చగా ఉంది, మార్కెట్ ఇంత ఆల్ టైమ్ హైకి పోయింది, ఇంకా పెరుగుతుంది, ఎగ్జిట్ పోల్ ఇలానే ఉంది, మరి రేపొద్దున ఇంకా పెరుగుతుంది కాబట్టి మనం ఫ్యూచర్ ఎందుకు షార్ట్ కొట్టాలని వాళ్ళు ఏం చేస్తారు, ఫ్యూచర్స్ బైలోకి వెళ్తారు. ఎప్పుడైతే ఫ్యూచర్స్ బైలోకి వెళ్తారో, మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ డౌన్ స్టార్ట్ అయిందో, అది కంటిన్యూ ఫాలో అవటం అయిందో, వాళ్ళు ఈ మార్జిన్ మెయింటైన్ చేయాలి. ఏదైతే మైనస్ అయిందో ఎంటీఎం అంటారు, మార్క్ టు మార్కెట్. ఈ మార్క్ టు మార్కెట్ అంటే ఏంది, ఫ్యూచర్స్లో ఏదైతే మార్జిన్ ఉందో ఆ మార్జిన్ ఎప్పుడైతే షార్ట్ ఫాల్ అయిద్దో మళ్ళీ ఆ మార్జిన్ ఫిల్ చేయాలి వాళ్ళు. ఎప్పుడైతే మార్జిన్ ఫిల్ చేయలేదనుకో మళ్ళీ ఏం చేస్తారు సిస్టము, మళ్ళీ అమ్మడం మొదలు పెడుతుంది సిస్టమే. అప్పుడు మళ్ళీ సిస్టమ్ అమ్మినప్పుడు ఏం చేస్తారు, ఇక వీళ్ళు మార్జిన్ షార్ట్ ఫాల్ కవర్ చేయలేదు కాబట్టి అవన్నీ మళ్ళీ స్క్వేర్ ఆఫ్లు అయిపోతాయి. ఎప్పుడైతే అవన్నీ స్క్వేర్ ఆఫ్లు అయిపోతాయో ఇంకేం లేవు అనుకున్నాక అప్పుడు మళ్ళీ ఈ మ్యూచువల్ ఫండ్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషన్లు మళ్ళీ ఎఫ్ఎండ్ఓలు కొంటాయి, ఫ్యూచర్స్ కొంటాయి, మళ్ళీ ఈక్విటీలో మళ్ళీ పెరగటం మొదలు పెడతారు సెన్సెక్స్. అంటే మళ్ళీ అప్పుడు ఏమంటారు అంటే షార్ట్ కవరింగ్ అంటారు. ఎందుకు, ఇంత పడ్డాక ఎక్కడైతే ఆ షార్ట్ ఫాల్ ఉందో ఆ షార్ట్ కవరింగ్ మళ్ళీ ఈక్వల్ కావాలి ఎక్కడ, ఎఫ్ఎండ్ఓలో. అయితే ఎఫ్ఎండ్ఓ స్టార్ట్ అయింది మొన్ననే, మనకి అంటే మన ఫ్రైడే రోజు స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా టైం చాలా రోజులు ఉంది, అంటే ఇంకా 27-28 రోజులు ఉంది. ఇప్పుడు 27-28 రోజుల్లో ఏం జరుగుద్ది అంటే రేపు మళ్ళీ తర్వాత ఈ నైట్కో రేపు పొద్దుటికల్లా మనకు కన్ఫర్మ్ అయిపోయింది కదా, దాన్ని బట్టి మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది, మళ్ళీ షార్ట్ కవరింగ్ వస్తుంది. మళ్ళీ ఈ కొత్త గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేయాలి, డేట్లు పెట్టుకోవాలి, బడ్జెట్ చేయాలి, మళ్ళీ బడ్జెట్కి ఏమేమి రాయితీలు ఇస్తారు, ఏమి ఇస్తారు, ఎట్లా అవన్నీ మళ్ళీ ప్రాసెస్. అందుకని ఎవరైతే ఆల్రెడీ ఒకవేళ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉండి వాల్యూ కనుక ఉంటే మీరు కనుక ప్యానిక్ అవ్వద్దు. ప్యానిక్ అయినరో లాస్ బుక్ చేసినట్టే. ఒకసారి లాస్ బుక్ చేసిన తర్వాత అంటే వాల్యూ లేకుండా అకారణంగా పెరిగినటువంటి షేర్లు అకారణంగానే పడతాయి. అకారణంగా ఏవైతే పడ్డాయో అవి పెరగవిగా, అవి ఇక లాస్ బుక్ చేసుకోవటమే. అంతే కాకుండా వాల్యూ కనుక ఉండి మళ్ళీ కనుక టెక్నికల్స్ కనుక వాళ్ళు కనుక ఫాలో అయితే మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది ఒక దగ్గర. ఆ సపోర్ట్ తీసుకునే దగ్గర వెయిట్ చేయాలి. అది రేపు తీసుకుంటుందా, ఎల్లుండి తీసుకుంటుందా, ఎప్పుడు తీసుకుంటుంది, ఇదంతా సెట్ అయిన తర్వాత సపోజ్ ఇప్పుడు ఇవాళ మంగళవారం, బుధ, గురు, శుక్ర ఈ 3 రోజుల్లో ఎక్కడ సపోర్ట్ తీసుకుంది లేదు, అబ్జర్వ్ అయితే చేయాల్సిందే. అబ్జర్వ్ చేసినాక సపోర్ట్ తీసుకున్నాక అక్కడ మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయితే తప్ప మీ ఏదైతే లాసెస్ ఉన్నాయో అవి ఫీల్ కావు. అంతే తప్ప గుడ్డిగా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి మార్కెట్ ఆల్ టైమ్ హైకి పోయింది ఇంకా పోతుంది అని చెప్పేసి ఇంకా కొనుక్కుంటూ పోవటం, ఇంకా పెరుగుద్ది అని చెప్పేసి కాల్స్ కొంటాం. కాల్స్ ఎందుకు ఎక్కువ కొంటారు అంటే తక్కువ పైసలతో పోతుంది. జనరల్గా ఈ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ప్రీమియంలు
ఎవరు ఎక్కువ చేస్తారంటే తక్కువ పైసలతో పోద్ది, ఎక్కువ రేట్లు వస్తాయి. నేను మీకు సింపుల్ అనమాట. లాస్ట్ వీక్ ఒకటి 100 టైమ్స్ ఇచ్చింది ఒకరోజే. ₹1 ₹100 వచ్చింది. అందరికీ అవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి యూట్యూబ్లలో కానీ ఫేస్బుక్లలో కానీ. ఏమని ₹1 ఉన్నటువంటి కాలు ₹100 అయిపోయింది, ₹1 ఉన్న పుట్టు ₹100 అయిపోయింది, ఇట్లా అంటే 10 రెట్లు 100 రెట్లు అయిపోయినాయి అని. అంటే ఏంది, ఎక్కువ శాతం ఈ కాల్స్ పుట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి దాని మీద అవగాహన లేక ఈ తక్కువ ప్రీమియం అంటే ఒక 5,000 10,000 పెడితే ఒకటే రోజు 1,00,000 వస్తాయనో, 2-3 లక్షలు వస్తాయనో, లేకపోతే చిన్న అమౌంట్ తోటి పోతే పోయింది వస్తే జాక్పాట్ అని. ఇదంతా సింపుల్గా ఏంటంటే ఒక బెట్టింగ్ మాదిరే, పోతే పోయినాయి వస్తే ఎక్కువ రేట్లు వస్తాయని. కానీ జనరల్గా ఏం జరుగుద్ది అంటే ఈ కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్స్ కానీ ఏదైతే ఉన్నాయో అది కొంచెం లెంతీ అంటే వాళ్ళు సబ్జెక్ట్ మీద గ్రిప్ రావటం. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అని, లేకపోతే అది విక్స్ అనమాట. విక్స్ నిన్న లోకి వచ్చింది, మళ్ళీ వాళ్ళ వెంబటే ఆల్ టైమ్ హైక్ పోయిండు. అదే వోల్టాలిటీ ఇండెక్స్ అంటాం. వోల్టాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో మార్కెట్ పడుతూ ఉంటే అది పెరుగుతూ ఉంటుంది, మార్కెట్ పెరుగుతూ ఉంటే అది తగ్గుతూ ఉంటుంది. నిన్న బాగా తగ్గింది, మళ్ళీ ఈరోజు ఏమైంది, మళ్ళీ పెరిగింది. ఏది విఐఎక్స్. ఆ గ్రాఫ్లు అన్నీ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. మనం ఇక్కడ ఇంకా ఉదాహరణకి ఇక్కడ మనం ఏదైతే గ్రాఫ్లు ఉంటాయో ఇవి కనుక మనం గమనించినట్టయితే మనకి ఇక్కడ ఏదైతే నిఫ్టీ కానీ ఎంత స్ట్రీప్గా ఫాలో అయిందో చూడొచ్చు మనం. ఇవన్నీ కూడా డైరెక్ట్గా గ్రాఫ్లు చూసుకోవాలి. అంటే ఏం చెప్తున్నా అంటే చివరికి ఒకవేళ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండి కన్ఫామ్గా అంటే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు కనుక చెక్ చేసుకొని ఫండమెంటల్గా ఉన్న వాటికైతేనో ప్రాబ్లం లేదు. ఒకవేళ తగ్గినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాయి. వాల్యూ లేకుండా బాగా పెరిగినవి ఉన్నాయి చూసినారు ఈ మధ్యకాలంలో. అంటే పిఈ రేషియోలు అనుకోండి, ఇండస్ట్రీ పిఈలు అనుకోండి, బుక్ వాల్యూ కంటే ప్రాఫిట్ అండ్ లాస్ కంటే ఎక్కువ రెట్లు, ఎన్నో రెట్లు బాగా పెరిగినవి ఉన్నాయి. అవన్నీ కూడా బాగా పట్టడం జరిగింది. అవన్నీ ఏంటిదంటే రోజు స్పెక్యులేషన్గా అనమాట. ఉదాహరణకి ఇప్పుడు మనం గమనించినట్టయితే నిన్న మొత్తం 30 షేర్లు అంటే 25, ఈ రోజైతే 25 మైనస్లో ఉన్నాయి, 5 ప్లస్లో ఉన్నాయి. నిన్నైతే 30 ప్లస్లోనే ఉన్నాయి. అంటే ఏంది, ఏవైతే ఉన్నాయో అంటే ఎక్కువ శాతం మనం గమనించాల్సింది ఏంటిది అంటే ఈ సెన్సెక్స్లో ఏవైతే ఉన్నాయో ఇవాళ మూవ్ అన్నీ మొత్తం ఎఫ్ఎంసీజీ, సాఫ్ట్వేరు, ఈ ఫార్మా అవి కొంచెం, మిగిలినవన్నీ మామూలుగా ఫాలో అవడం జరిగింది. ఇక మన పని ఏంటిదిగా ఏదున్నా కానీ ఏదైతే న్యూస్ని అబ్జర్వ్ చేయాలి, న్యూస్తో పాటే ఉండాలి. ఇంకా జనరల్గా ప్రతి ఈవెంట్స్ ఉంటాయి. ఎలక్షన్స్ జరిగినాయా, ప్రతి 5 ఇయర్స్కి ఒక ఎలక్షన్స్ వస్తాయి. ఎగ్జిట్ పోల్ రోజు ఒక రోజు ఉంటుంది. ఎగ్జిట్ పోల్ అన్నీ సక్సెస్ కావాలని లేవు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఎగ్జిట్ పోలు ఫెయిల్యూర్ కూడా అవుతాయి. అంటే ఎగ్జిట్ పోల్ రోజు బాగా పెరిగింది అనుకోండి, నెక్స్ట్ డే ఇలా జరుగుద్ది. ఒక్కోసారి ఎగ్జిట్ పోల్లో పడేసి మళ్ళీ రియల్ రిజల్ట్స్ వస్తాయి, ఆ రోజు బాగా పెంచుతారు ఒక్కోసారి. అటువంటి ఎవరైతే ఉన్నారో ఆ బడ్జెట్ రోజే ఒకటి. ఇలా కాకుండా ఈవెంట్స్ అంటాం. అంటే ఇప్పుడు బడ్జెట్ రోజు పాజిటివ్ ఉందని ముందుగా పెరిగితేనో బడ్జెట్ రోజు తగ్గిపోవటం ఉంటుంది. లేదు బడ్జెట్ కంటే ముందు రోజు తగ్గితే బడ్జెట్ రోజు పెంచటం. ఇక లేదు ఇప్పుడు కరోనా లాంటి ఈవెంట్స్, ఏదో ఒక ఈవెంట్ ఉంటూనే ఉంటుంది. ఆ టైంలో ఎవరైతే ప్యానిక్ కాకుండా వాల్యూ కనుక ఉన్నటువంటి కనుక అబ్జర్వ్ చేసి హోంవర్క్ చేసి కనుక కొనుక్కున్నారనుకో ఓకే, నో ప్రాబ్లం. ఇలా ఒక్కరోజు కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఇవన్నీ ఉంటాయి ఈవెంట్లు. అంటే సపోజ్ కరోనా అనుకోండి, లేకపోతే బడ్జెట్ రోజు అనుకోండి, లేకపోతే ఎలక్షన్ డే అనుకోండి, లేకపోతే ఇప్పుడు ఏదన్నా స్కాములు కానీ ఏదైనా జరిగినప్పుడు, అంటే ఉదాహరణకి సత్యం కంప్యూటర్ స్కామ్ అని, హర్షద్ మెహతా స్కామ్ అని, కేతన్ పరేఖ్ స్కామ్ అని, లేకపోతే భూమ్ అని, లేకపోతే రియల్ ఎస్టేట్ భూమ్ అని, ఇట్లా ఏదైతే ఈవెంట్స్ జరిగినప్పుడు పెద్ద మొత్తంలో మార్కెట్లు పడిపోవటం జరుగుతుంది. గెస్ చేయలేరు అనమాట, అన్ఎక్స్పెక్టెడ్గా పడుతుంటాయి. ఈ అన్ఎక్స్పెక్టెడ్గా పడ్డప్పుడు వాల్యూ కనుక ఉంటే ఇంకా అంటే యాడ్ చేసుకోవటం. ఉదాహరణకి ఇప్పుడు కరోనా టైం ఉంది, కరోనా టైంలో మార్కెట్ బాగా పడిపోయినప్పుడు ఏం చేస్తారు, చాలామంది ప్యానిక్ అయ్యి అమ్మేసారు అనుకోండి. ఇక కొత్త ఇన్వెస్టర్ ఇక అతను రాడు ఇక మార్కెట్లోకి. కొత్త ఇన్వెస్టరు ఎప్పుడు వస్తూనే ఉంటారు. ఉదాహరణకి వాళ్ళ మార్కెట్లు బాగా పడ్డాయి, ఎవరైతే మార్జిన్ షార్ట్ ఫాల్ ఉన్నాయో, లెస్ అయిందో, లాస్ అయిందో చిన్నగా ఎగ్జిట్ అయిపోతారు. ఇక ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ వాళ్ళు ఫండ్స్ జమ చేసుకొని మార్కెట్లోకి రావడానికి ధైర్యం కావాలి ఒకటి, నెంబర్ 2 కాన్ఫిడెన్స్ కావాలి, మూడోది నమ్మకం కావాలి, నాలుగోది సబ్జెక్ట్ ఉండాలి. ఇవన్నీ జమ చేసుకొని వచ్చేటప్పటికి మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. ఇక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, అబ్బో మార్కెట్ బాగా పడింది కదా, ఇక మనం ఇప్పుడు మంచి టైము ఇన్వెస్ట్ చేద్దాము, మొన్నటి వరకు బాగా పెరిగింది, మనం ఇన్వెస్ట్ చేయలేకపోయినాము, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ పైసలు వస్తాయి బాగా అని చెప్పేసి మళ్ళీ కొత్త ఇన్వెస్టర్స్ వస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో విపరీతంగా అంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, డీమ్యాట్ అకౌంట్లు లక్షలు అనమాట. ఉదాహరణకు ఒక్కసారి మనము ఓపెన్ చేస్తే
ప్రతి నెల ఎన్ని డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయో అనేది మనము గమనించవచ్చు. అంటే డీమ్యాట్ అకౌంట్లు ఇదిగోండి 11 లక్షల కోట్లు డీమ్యాట్ అకౌంట్లు ఉన్నాయి. ఇట్లా మనం చూస్తే ఒక సెప్టెంబర్ 22లో 7 కోట్లు ఉన్నటువంటివి ఇప్పుడు 11.5 కోట్లు. అంటే ప్రతి నెల ఎన్ని డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయి అంటే ఎంతమంది కొత్త ఇన్వెస్టర్లు యాడ్ అవుతుర్రు. ఈ కొత్త ఇన్వెస్టర్లు అంతా కూడా ఇప్పుడు వచ్చే, అంటే నేను అంటున్నాను కాదు, జనరల్గా ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా పైసలు రావాలనేటోళ్ళు ఎక్కువ మంది అయినరు. అంటే ఏంది, కాల్ ఆప్షన్సో పుట్ ఆప్షన్సో ఫీచర్సో అట్లా చేయాలి, ఇట్లా పైసలు వచ్చేయాలి. హోంవర్క్ చేద్దామని కానీ, అబ్జర్వ్ చేద్దామని కానీ, నాలెడ్జ్ గెయిన్ చేద్దామని కానీ, అసలు అది ఎందుకు పెరుగుతుందో వాల్యూని గుర్తుపట్టడం కానీ అవన్నీ లేవు. ఎక్కువ శాతం ఏంటిది, ఎవరో చెప్పారు ఏదో వచ్చింది ఇక మనం కొనాలి, కాలో పుట్టో అవి పైసలు రావాలి అనే ఉద్దేశంతో ఉండరు. అందుకని ఎప్పుడైతే ఇన్ఫ్లో ఎక్కువైందో, ఫండ్స్ ఎక్కువైతే మార్కెట్కి వచ్చినాయో కంటిన్యూగా మార్కెట్లు పెరగడమే జరిగింది. ఎందుకోసం అంటే ఎఫ్ఐఐలు కంటిన్యూ అమ్ముతున్నా కానీ మన మార్కెట్లు పడలేదు. ఎందుకు అంటే డిఐలు కొంటూ వచ్చారు, అంటే మ్యూచువల్ ఫండ్స్ కొంటూ వచ్చినాయి. ఎప్పుడైతే నిన్న మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, మన ఏదైతే మన ఎఫ్ఐఐలు డిఐఐలు నిన్న గమనించినట్టయితే ఎఫ్ఐఐలు 6,850 కోట్లు కొన్నారు, డిఐలు వచ్చి 1910, అంటే ఒకటే అనమాట. ఎఫ్ఐఐలు కొన్నారు, డిఐలు కొన్నారు, మార్కెట్ ఆల్ టైం హైకి పోయింది. ఎఫ్ఐఐలు అమ్మిర్రు, డిఐలు అమ్మిర్రు, మార్కెట్ ఈరోజు మాత్రం ఉంటుంది. ఈరోజు ఇద్దరు అమ్మి ఉంటారు, ఎఫ్ఐఐలు అమ్మి ఉంటారు. ఒకటే బండ గుర్తు మనకి. మార్కెట్ పడింది అంటే ఎఫ్ఐఐలు అమ్మినట్టు, మార్కెట్ పెరిగింది అంటే ఎఫ్ఐఐలు కొన్నట్టు, బాగా పెరిగింది అంటే ఎఫ్ఐఐలు కొన్నట్టు, డిఐలు కొన్నట్టు. సపోజ్ మార్కెట్ న్యూట్రల్గా ఉంది, సైడ్ వేస్లో ఉందంటే ఎఫ్ఐఐలు ఒకళ్ళు కొంటారు, ఒకళ్ళు అమ్ముతారు అన్నట్టు. అంటే ఏంది, ఎఫ్ఐఐలు అమ్మితే డిఐలు కొంటున్నట్టు, ఎఫ్ఐఐలు కొంటే డిఐలు అంటే రివర్స్ అనమాట. ఎఫ్ఐఐలు కొంటే డిఐలు అమ్మినట్టు, ఎఫ్ఐఐలు అమ్మితే డిఐలు కొన్నట్టు. అప్పుడు న్యూట్రల్ ఉంటుంది. ఇద్దరు కొన్నారు, మార్కెట్ ఆల్ టైం హైకి పోయింది. నిన్న ఇద్దరు అమ్మినరు, ఈరోజు మాదిరే ఉంటుంది. లేదు ఒకళ్ళు కొన్నారు, ఒకళ్ళు అమ్మినరు, న్యూట్రల్ అవుతుంది. ఇప్పుడు మనం రేపు జరగబోయేది ఏమి లేదు. ఇక ఈ వాల్యూ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ డిఐలను కొనడం మొదలు పెడతారు, ఎఫ్ఐఐలను కొనడం మొదలు పెడతారు. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మార్కెట్ మళ్ళీ చిన్నగా బౌన్స్ బ్యాక్ అయింది, అంటే పెరగడం మొదలు పెడుతుంది. అప్పుడు ఈ మనకి రిజల్ట్స్ ఎప్పుడైతే కన్ఫామ్ అయిపోతుందో అది ఓకే. ఎందుకు అంటున్నానంటే ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా, హంగురాని లేకపోతే బీజేపీ గవర్నమెంట్కి 272 పైనే ఉన్నాయి ఇప్పటి వరకు. ఈ 272 పైన ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ బీజేపీ ఫామ్ చేసినా, ఎవరు ఫామ్ చేసినా మన షేర్ మార్కెట్కి మాత్రము రేపు బడ్జెట్లో కానీ రేపు ఏదైతే ఉందో పాజిటివే ఉంటుంది. అంతే తప్ప దేశం ఉన్నంతకాలం ఎక్స్చేంజ్ ఉండాలి, ఎక్స్చేంజ్ ఉన్నంతకాలం షేర్ మార్కెట్ ఉంటుంది, షేర్ మార్కెట్ ఉన్నంతకాలం షేర్ మార్కెట్లో ఇన్వెస్టర్లు నష్టపోతూ కనుక రోజు ఉంటే దానికి తగ్గ ఏవైతే తరుణోపాయాలు ఉంటాయో అవి ఎప్పుడూ రెడీగా ఉంటాయి. ఎందుకోసం అంటున్నంటే ఎకానమీ అంతా షేర్ మార్కెట్ మీద ఆధారపడి ఉంది. అంటే మనం పెట్టుబడులు పెట్టినట్లయితేనే కంపెనీలు వృద్ధిలోకి వస్తాయి, కంపెనీలు లాభాల్లోకి వస్తేనే ఇన్వెస్టర్లు వృద్ధిలోకి వస్తారు. అంటే ఒకదానికి సంబంధం ఉంటుంది. అంటే ఏంది, మార్కెట్లు బాగా ఉన్నప్పుడే కంపెనీలు బాగా ఉంటాయి, కంపెనీలు బాగా ఉన్నాయి అన్నప్పుడే మార్కెట్లోకి పెట్టుబడులు వస్తాయి. మార్కెట్లోకి పెట్టుబడులు వచ్చినాయి అని అంటే సంపద పెరుగుతుంది, సంపద పెరిగింది అంటే షేర్ మార్కెట్ పెరిగింది, షేర్ మార్కెట్ పెరిగింది అంటే ఎకానమీ బాగుంది, ఎకానమీ బాగుంది అని అంటే మన యొక్క ఆస్తులు, మార్కెట్ క్యాపిటలైజేషన్, మన యొక్క సంపద పెరిగినట్టు. కాబట్టి ఏ విధంగా చూసినా కానీ మళ్ళీ మార్కెట్లో బౌన్స్ బ్యాక్ అయితే ఖాయం. అయితే అది ఎప్పుడైతుంది, ఏమవుతుంది, ఎన్నాళ్ళకైతుంది, ఏమవుతుంది అనేది కాలం అనమాట. అంటే జనరల్గా ఏం జరుగుద్ది అంటే ఎంతో అక్కర్లే, అంతకుముందు చాలా టైం తీసుకునేది. ఒక మార్కెట్ పడ్డా కానీ కొన్నాళ్ళకి టైం తీసుకునేది పెరగటానికి. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు. పెరిగినా ఫాస్టే, పడ్డా ఫాస్టే, మళ్ళీ రివర్స్ అయినా కానీ ఫాస్టే. అంటే ఎప్పుడైతే డిజిటల్ మనకి ఏదైతే ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కానీ, ఛానల్స్ కానీ, ఏదైతే నాలెడ్జ్ విషయంలో కానీ, ఇన్వెస్టర్స్ క్లయింట్ బేస్ ఏదైతే డిమాట్ అకౌంట్లు కానీ ఇవన్నీ ఏదైతే ఎక్కువ అయిపోయిందో, అంటే అవేర్నెస్ పెరిగిందో, ఇన్ఫర్మేషన్ పెరిగిందో, కమ్యూనికేషన్ పెరిగిందో, ఛానల్స్ ఏవైతే పెరిగినాయో ఎప్పటికప్పుడు మనకేమవుతుంది, ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎప్పుడైతే ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆటోమేటిక్గా అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ న్యూట్రల్ ఇమీడియట్లీ ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఆ పని చేయాలి. కాబట్టి ఇప్పుడు మీరు ఎవరు ఏమీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. వాల్యూ కనుక ఉన్నట్లయితే మీకేం ప్రాబ్లం లేదు. వాల్యూ లేనటువంటి కనుక మీరు కనుక ఉంటే అవి ఎగ్జిట్ అవ్వడమే బెస్ట్. ఎందుకోసం అంటే అకారణంగా పెరిగినాయి కానీ బాగా పెరిగినటువంటివి ఉంటాయి. కాకపోతే టెక్నికల్ కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మీకు అది చూసుకొని ఎక్కడైతే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. మళ్ళీ ఇవే షేర్లు మీకు ఒకటే బండ గుర్తు, బాగా పెరిగిన షేర్లే బాగా పడతాయి, మళ్ళీ బాగా పడ్డ షేర్లే బాగా పెరుగుతాయి. అంటే ఏంది, మామూలుగా ఉన్న షేర్లు అంటే నిన్న మీకు లైవ్ చెప్తున్న కొన్ని ఎగ్జాంపుల్స్. నిన్న మార్కెట్లో పెరగని షేర్లు ఈరోజు పెరిగినాయి.
నిన్న మార్కెట్లో అంటే ఆల్ టైమ్ హైకి వస్తే కూడా ఆ షేర్ల మీద ఎఫెక్ట్ లేదు, వాటికి ఏం నష్టం లేదు. ఎందుకు? మార్కెట్ ఆల్ టైమ్ హైకి పోయినప్పుడు అవి ఏం పెరగలేదు కాబట్టి ఈరోజు కూడా ఏం పడవాయి. ఈరోజు కొన్ని పెరిగినాయి. మరి ఇన్ని వేల పాయింట్లు పడితే మరి అవెందుకు పెరిగినాయి అంటే అవి నిన్న పెరగలేదు కాబట్టి ఈరోజు పెరిగింది. దాని వాల్యూగా అనమాట. అంతే. మన పని ఏంటిది? మన స్క్రిప్ట్లో వాల్యూ ఉందా లేదా చూసుకోవాలి. మన స్క్రిప్ట్తో పాటుగా అది అకారణంగా పెరుగుతుందా, రియల్గా వాల్యూతో పెరుగుతుందా అవి చూడాలి. ఇది సింపుల్గా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే మీరేం చేయాలి అంటే మీరు సింపుల్గా మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ పెట్టాలి. పెడితే నేను మీకు ఇదేదైతే ఉందో దీనికి సంబంధించినది కానీ వాల్యూ ఉన్నటువంటి కానీ మీకు చెప్పడానికి వీలవుతుంది. చివరిగా ప్యానిక్ అవ్వద్దు, సింపుల్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. మార్కెట్లో ఇటువంటి ఒడిదుడుకులు జరుగుతూ ఉంటాయి. తట్టుకొని నిలబడగలిగిన వాళ్ళే షేర్ మార్కెట్లో రాబోయే రోజుల్లో రాణించగలుగుతారు. ఇది నా యొక్క సూచన, నా యొక్క అభిప్రాయం, నా యొక్క విశ్లేషణ. ఇది జరిగింది, జరగబోయే దాని మీద. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.